స్తోత్రాలు. వారి రాబోయే దినాలలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతముగా నీ సన్నిధిలో నాయన ప్రజలందరూ క్షేమముగా ఉండడానికి సహాయం తెచ్చేయండి ప్రభా. ఇదిగో ఈ సమయంలో నీ సన్నిధిలో నీ నామగాన సంకీర్తనలు పాడిన బిడలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్య సందేశమును వినడానికి మమ్మల్ని అందరిని ఆయత్తపరచండి. మా హృదయాలు నీ వాక్యం వైపు నిలిచి ఉండడానికి సహాయం దయచేయమని మాట్లాడుచున్న మీ కుమారుడితో మీరు మాట్లాడమని, అన్ని విషయాలలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రావలసిన విశ్వాసులు ఇంకెవరైనా ప్రభా సందేహిస్తూ ఉంటే నడిపించండి ప్రభా. ఇదే తరుణమని వారికి నేర్పించండి. ఖాళీగా ఉండి ప్రభా వ్యర్థముగా సమయాన్ని వృధా చేసుకొనకుండా నీ సన్నిధిలో ఉండాలనేటువంటి తలంపులను పుట్టించండి. సహాయము దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కుమారుడు మాట్లాడుతుండగా జాగ్రత్తగా మనం మాటలు విందాము, జ్ఞాపకంలో ఉంచుకుందాము, మనము ఆ వాక్యముతో ఏకీభించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. సమయంలో ఈ రీతిగా నిలబెట్టిన యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన నాన్నగారికి హృదయపూర్వక వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈరోజు కూడా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండడానికి, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా ఒక క్షణమైన మనము బ్రతుకలేం. మనము బ్రతికి ఉన్నాము అనంటే అది దేవుని కృప. మనకు తెలుసు, గతించిన దినాలలో మన గ్రామంలోనే ఒక యవనస్తుడు చెరువులో మునిగి మరణించడం, ఆ తర్వాత నిన్నటి దినాన ఒక యవనస్తుడు హార్ట్ అటాక్ వచ్చి మరణించడం మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే పెద్దవారు, మన సమాన వయస్కులు కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి దినాలలో మనమున్న మన ప్రాణం పోకడా, దేవుని రాకడా ఎప్పుడో ఎవరికి తెలియదు గనుక క్రైస్తవులమైన మనం, క్రీస్తుని ఎరిగినటువంటి మనం, బాప్తిస్మము ద్వారా ఆయనలోనికి వచ్చిన మనం దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహా కృపను బట్టి ఈరోజు కూడా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనమందరం కూడా శ్రద్ధగా విందాం. విని దాని ప్రకారంగా జీవించడానికి దేవుని సహాయాన్ని కోరుతాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులను సృజించిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, దేవుడు మనుషులను సృజించిన తర్వాత మనుషులందరూ కూడా ఆయనతో ఉండాలనుకున్నాడు. ఆయనలో, ఆయన వలె, ఆయనతో, ఆయన పక్షమున ఉండాలనుకున్నాడు దేవుడు. అందుచేతనే ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ఆయా పరిస్థితులను బట్టి, వాటి యొక్క ఉపయోగములను బట్టి సృష్టించబడ్డాయి. కానీ మనిషి అయితే, మానవుడు, నరుడు అయితే ఆయన పోలికలో, ఆయన స్వరూపమున సృష్టించబడ్డాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో నరుడు, మానవుడు సృష్టించబడటానికి కారణం ఏంటంటే, ఆయన పోలికలో సృష్టించబడిన వారందరము కూడా ఆయన పక్షమున ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయనలో
ఉండాలని ఆయన ఉద్దేశం. ఆయనకున్నటువంటి ఈ ఉద్దేశాన్ని మనం అందరం కూడా నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి లోకంలో మనం చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతాలలో, మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు, క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి బిడ్డల మీద తిరుగుబాటు చేసేటువంటి క్రూరత్వము కలిగినటువంటి సమాజంలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా మన కంఠం మీద కత్తి పెట్టినా సరే క్రీస్తు కోసం నిలబడి ఆయన పక్షమున యుద్ధం చేసేటువంటి నిజమైనటువంటి యుద్ధ వీరుల్లా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా ఉండటానికి మనమందరము కూడా ప్రార్థన సహాయం కోరుతూ వాక్యంలోనికి వెళ్దాం. నేను కూడా చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించాం, నిన్ను కీర్తించాం, ఘనపరిచాం. ప్రభువా, నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, దాని ప్రకారంగా జీవించగలిగే జీవితాలు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నరులను ఆయన చేసిన తర్వాత, మనుషులను ఆయన సృష్టించిన తర్వాత ఆయన ఏం కోరుకున్నాడు అనంటే మనుషులందరూ కూడా ఆయనతో ఉండాలనుకున్నాడు. ఆయనను స్తుతించే వారిగా, ఆయనను మహిమపరిచే వారిగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారిగా, ఆయన ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి వారిగా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను ప్రకటించేటువంటి వారిగా మనమందరము కూడా ఉండాలని, ఆయన పక్షమున ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే రాను రాను పరిస్థితులు భూమి మీద మారిపోతూ వచ్చాయి. ఆదామును సృష్టించబడిన తర్వాత, ఆదాము నుండి మనుషులు అభివృద్ధిలోనికి వస్తున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తూ, జన్మాన్ని పొందుకుంటూ, పుడుతూ అనేకులైనటువంటి జన సమూహాలుగా అభివృద్ధి చెందినటువంటి తర్వాత దేవాది దేవుడు భూమంతటిని కూడా దృష్టిస్తూ ఉన్నాడు. మనుషులు అభివృద్ధి చెందారు. ఒక్కడిగా ఉన్న ఆదాము ఇద్దరయ్యారు. ఇద్దరిగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు నలుగురుగా అయ్యారు. ఆ తర్వాత అలా వందలుగా, వేలుగా, లక్షలుగా అభివృద్ధిలోనికి వచ్చినటువంటి సమాజం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో దేవుడు భూమిని చూస్తున్నాడు. భూమిని ఆయన చూస్తున్నప్పుడు భూమి యొక్క పరిస్థితులంతా కూడా మారిపోయింది. భూమి యొక్క పరిస్థితులు అంతా మారిపోవడం అని అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఆయన ఎలా ఉండాలనుకున్నాడు అనంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనుషులందరూ కూడా ఆయనతో, ఆయన పక్షమున ఉండాలనుకున్నారు. ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం ప్రకటించాలి, ఆయన కోసం పరిమళించేటువంటి వారిగా ఉండాలి అని అనుకున్నాడు. అయితే పరిస్థితులు ఎలా మారిపోయినాయి అని అంటే చూద్దామా? ఆదికాండం, మోషే గారు రచించినటువంటి ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుండి మనము చదివినప్పుడు ఇలా రాస్తూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనము నుండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున. నేను దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ పరిశీలన చేస్తే అంతకుముందు 6వ అధ్యాయానికి ముందు మనిషి యొక్క ఆయుష్కాలం ఇంచుమించుగా 1000 సంవత్సరాలు. అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా కూడా మనం ఒకరిని చూస్తాం. అతడే మెతూషెల. 969 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి. అతని కంటే ఎక్కువగా ఎవరు బ్రతకలేదు. అతడే ఈ భూమి మీద అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి మనిషి.
ఆ తర్వాత మానవుని యొక్క జీవితం ఆయుష్కాలం ఎంతకు వచ్చేసిందనంటే 120 సంవత్సరాలకు వచ్చేసింది. అలా 120 సంవత్సరాలకి మానవుని యొక్క ఆయుష్ తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే భూమి మీద నరులు విస్తరిస్తున్నారంట. విస్తరించేటువంటి ఆ పరిస్థితులలో వారు చేసేటువంటి అక్రమాలు కూడా ఏమైపోయాయి? విస్తరిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన పక్షమున మనుషులందరూ ఉండాలనుకున్నాడు. ఆయనతో మనుషులందరూ ఉండాలి అని నరులను సృజించుకుంటే వీరేం చేస్తున్నారు అనంటే వారు అనేకమైనటువంటి అక్రమమైన కార్యాలు చేస్తూ దేవునికి అయిష్టమైనటువంటి పనులను చేస్తూ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళిపోతున్నారట. వారికి నచ్చినటువంటి వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే దేవుని ఇష్టాన్ని కానీ దేవుని ఆలోచనను కానీ దేవుని ఉద్దేశాన్ని కానీ వారు ఏమాత్రము కూడా ఆలోచించట్లా. వారికి ఉన్నటువంటి ఆలోచనల్లో ఏమిటంటే వారికి ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసేసుకోవడం, వారికి నచ్చినట్లుగా జీవించడం, వారికి నచ్చిన విధానం ఎలా ఉన్నది అని అంటే ఇక్కడ రాస్తున్నటువంటి మాట, వారు తమ అక్రమమ విషయములో ఏమై ఉన్నారట? శరీరులై ఉన్నారు. నరమాత్రులై అన్న దగ్గర 2వ నెంబర్ ఉంటుంది. పుట్నోట్లో శరీరులై ఉన్నారు అంటే శరీర సంబంధులై ఉన్నారు. వారు ఏ సంబంధులై ఉండాలి? నిజానికి ఆత్మ సంబంధులై ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు ఆత్మ గనుక. ఆత్మ అయినటువంటి దేవుడు సృజించినటువంటి మనుషులు కూడా ఆత్మ సంబంధులుగానే ఉండాలి. కానీ వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అనగా శరీర సంబంధులై ఉన్నారు అంటూ ఉన్నాడు. శరీర సంబంధులు ఎవరు కూడా దేవుని పక్షమున ఉండలేరు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం ఇంకా చదువుకుంటూ వెళితే నరుని యొక్క ఆలోచన, వారి తలంపులో ఉన్న ఊహ అంతా కూడా, చదువుదామా మాట కూడా 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు, ఎందుకు? నరులను సృష్టించినందుకు బాధపడుతున్నాడట. వీరిని భూమి మీద ఉండకుండా తుడిచేస్తానంటున్నాడట. ఎందుకు ఆయన తుడిచేయాలనుకున్నాడు? తుడిచేయాలనుకున్నటువంటి దేవుడు నరులను ఎందుకు సృష్టించాడు? నరులను ఎందుకు సృష్టించాడు అనంటే దేవునితో ఉండటానికి, దేవునికి మహిమకరంగా ఉండటానికి, దేవుని పక్షమున వారుండాలని దేవుడు సృష్టిస్తే ఈ రోజున సృష్టించిన దేవుడే నరులను తుడిచిపెట్టేస్తా అంటున్నాడు. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఇక్కడ రాస్తున్నాడు 4వ వచనంలో, ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలము పేరు పొందిన శూరులు ఈ నెఫీలీలులే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము తమ తలంపులలో ఉన్నటువంటి ఊహ అంతా కూడా ఎల్లప్పుడూనట. ఎప్పుడంట? ఎప్పుడెప్పుడంట? నరుని యొక్క హృదయంలో ఉన్నటువంటి తమ తలంపులలో ఉన్న ఊహ అంతా అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా ఎలా ఉన్నదట? కేవలము చెడ్డదిగా కనబడుతుంది. ఈ రోజున దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే ఆయన పక్షమున కనబడేవారు ఎవరైనా ఉన్నారా? ఇదే మన అంశం. దేవుని పక్షమున ఒక్కడు, దేవుని పక్షమున ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే భూమి మీద నరులు విస్తరించడం ప్రారంభించినప్పుడు వారు తమ అక్రమ విషయంలో శరీర సంబంధులై ఉన్నారు. శరీర సంబంధులైనటువంటి ఈ మనుషులు దేవుని పక్షమున ఉండగలరా? ఉండలేరు. ఆ తర్వాత వస్తే వారి ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. తమ ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడు ఎవడైనా సరే దేవుని పక్షమున ఉండగలడా?
ఉండలేడు. ఆ తర్వాత నరుని యొక్క తలంపులలో ఉన్నటువంటి ఊహ అంతా కూడా అప్పుడప్పుడు అనలా. ఏమన్నాడు అక్కడ? ఎల్లప్పుడూ. నరుని హృదయంలో ఉన్నటువంటి ఊహ ప్రతి క్షణము కూడా ఏమై ఉన్నదట? కేవలము చెడ్డదై ఉన్నది. ఇదంతా ఎక్కడ చూస్తున్నాడు దేవుడు? ఆయన ఆకాశము నుండి భూమి మీద చూస్తున్నాడు. భూమి మీద చూస్తున్నప్పుడు దేవుడు మనుషులందరినీ చూస్తున్నప్పుడు వారి హృదయం అంతా ఎల్లప్పుడూ ఏమైపోయినదట? చెడిపోయింది. అలా చెడినటువంటి హృదయాలను చూసినప్పుడు, మలినమైపోయినటువంటి హృదయాలను చూసినప్పుడు, చెడుతనముతో నిండిపోయిన ఈ మనుషులను చూసినప్పుడు దేవుడు బహుబాధ నొందాడట. దేవుడు బాధ నొందినటువంటి పరిస్థితి ఎప్పుడు అనంటే, నా పక్షమున ఉండాలి అని కోరుకుని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసినటువంటి ఈ జనులు ఆయన పక్షమున ఉండక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారు కలిగినటువంటి చెడ్డ ఆలోచనల చొప్పున నడుస్తూ దేవునికి విరోధముగా నిలబడినటువంటి పరిస్థితులు. ఆయన పక్షమున ఉండాలని ఆయన చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా కనబడట్లా. కానీ అలాంటి పరిస్థితులలో ఎవరైనా నా పక్షమున ఉండేవారు, నేను నా కోసం చేసుకున్నాను కదా, నా మహిమ నిమిత్తం చేసుకున్నాను కదా, నన్ను గణపరచడం నిమిత్తం వీరిని చేసుకున్నారు కదా, నన్ను గణపరచడానికి, నా మహిమను చూపించడానికి, నన్ను కీర్తించడానికి నా పక్షమున ఉండేటువంటి వారు ఒక్కడైనా ఉన్నాడా అని భూమి మీద చూస్తున్నప్పుడు, భూమి అంతటిని ఆయన కనుదృష్టితో చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడండి. అదే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాస్తున్నాడు. 8-9 వచనాలు. అయితే ఏమిటి? అయితే 8వ వచనంలో ఏమని ప్రారంభించాడు? అయితే అని ప్రారంభించాడు. ఏంటైతే? ఏమిటంటే దేవుడు తన పక్షమున ఉండాలని, తనను ఘనపరచాలని నరులను చేసుకుంటే, ఈ నరులందరూ కూడా భూమి మీద విస్తరించడం ప్రారంభించిన తర్వాత వారికి నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించారు. వారికి ఎలాగూ బ్రతకాలో అలాగూ బ్రతకటం ప్రారంభించారు. ఇక దేవుని ఆలోచనను ఆలోచించట్లా, దేవుని ఉద్దేశాలను నెరవేర్చట్లా. వారి తలంపులో ఉన్నటువంటి చెడ్డ ఆలోచన ఎలాగైతే బ్రతకమని చెప్తుందో అలాగూ బ్రతకడం ప్రారంభించారు. అలా ప్రారంభించి అలా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు దేవుడు ఇదంతటిని చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా లేడు భూమి మీద దేవుని పక్షమున నిలబడేవాడు అని అనుకుంటున్నప్పుడు, ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు మంచివాడు లేడు అని అనుకుంటున్నప్పుడు అయితే అని ఒక మాట వినబడింది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, దేవునికి స్తోత్రం చెప్పండి. 9వ వచనం కూడా చదువుదాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద చూస్తున్నప్పుడు నరులందరూ కూడా ఏమైపోయారట? చెడిపోయారు. కానీ దేవుడేమో నా పక్షమున ఒక్కడైనా ఉన్నాడా అని చూస్తున్నప్పుడు ఒక్కడు కనిపించాడండి. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటున్నా, దేవుని పక్షమున ఒక్కడే ఉన్నాడా? ఆ సమయంలో దేవుడు భూమి మీదను చూస్తున్నప్పుడు ఒక్కడే ఉన్నాడా? చాలా మంది ఉన్నారా? చెప్పాలి మీరు. చాలా మంది ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని పక్షమున ఒక్కడు అని ఎందుకు నేను చెబుతున్నాను అంటే, అనేకమైనటువంటి ప్రజలు విస్తరించారు, కానీ దేవుని పక్షమున నిలబడేవాడు ఒక్కడు కూడా లేనటువంటి పరిస్థితులలో నోవాహు చెప్తున్నాడు, ప్రభువా నేనున్నా నీ పక్షమున నిలబడేవాడిని. దేవునికి స్తోత్రం. అయితే నోవాహు
యెహోవా చేత ఏమి పొందినవాడట? మాట్లాడాలి అందరూ. ఏమి పొందినవాడు? కృప పొందినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కృప పొందినవాడై ఉండి తన తరము వారిలో ఎంటైర్ మొత్తం తన తరము వారిలో నోవహు ఒక్కడే ఎలా ఉన్నాడు? నిందారహితుడై ఉంటూ ఎవరితో నడిచాడట? దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ఏది? ఈ ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఆకాశము నుండి దేవుడు భూమి మీద దృష్టిస్తూ ఉన్నప్పుడు భూమి మీద నరులందరూ కూడా తమ తలంపులలో ఉన్నటువంటి చెడ్డదైన ఊహ చేత తమ బ్రతుకులను నాశనము చేసుకుంటూ దేవునికి విరోధముగా ఉన్నటువంటి పరిస్థితులలో నోవహు ఒక్కడే దేవుని చేత కృప పొందిన వాడిగా ఉన్నాడు. నోవహు ఒక్కడే తన తరము వారందరిలో దేవుని పక్షమున నిలబడిన వాడిగా ఉన్నాడు. దేవుని పక్షమున నిలబడి ఆయన చేసిన పనేంటి? నోవహు, నీ ఒక్కడివే ఈ తరము వారిలో నిందారహితుడివై ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీవు నాతో కలిసి నడిచిన వాడవు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి రాబోయేటువంటి రోజులలో నేను భయంకరమైనటువంటి జల ప్రళయమును ఈ భూమి మీదకి రప్పించబోతూ ఉన్నాను. రాబోయేటువంటి దినాలలో ఒక ఉపద్రవం రాబోతుంది, రప్పిస్తున్నాను అని ఈ ప్రజలందరికీ ప్రకటన చేయి అని అంటే, చిత్తం ప్రభువా, నువ్వు చెప్పింది చెప్పినట్లుగా నేను చేస్తాను ప్రభు అని నోవహు ప్రజల్లోనికి వెళుతూ, అయ్యాలారా, అమ్మలారా, ప్రజలారా, ఇదిగో ఈ భూమి మీదకి భయంకరమైన విపత్తు రాబోతూ ఉంది. దేవుడు భయంకరమైన జలప్రళయాన్ని రప్పించబోతూ ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా నా మాట వినండి. ఈ మాట దేవుడే చెప్పమన్నాడు. కాబట్టి మీరందరూ కూడా నా మాట విని మీకోసం, నా కోసం, మనందరి కోసం ఒక వాడను కూడా తయారు చేయమన్నాడు దేవుడు. ఆ వాడను నేను తయారు చేస్తున్నాను. రండి, మనమందరము వెళ్ళి దేవుడి మాట విని వాడను కట్టుకుంటూ ఆ జలప్రళయం వచ్చే సమయానికి మనం అందరం కూడా ఎక్కడికి వెళదాం? వాడలోనికి వెళ్ళిపోదాం. మన ప్రాణాలను రక్షించుకుందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం, మనము ఆ జలప్రళయం నుండి రక్షించబడదాం అని నోవహు ప్రకటన చేస్తే, ఆనాటి ప్రజలందరూ కూడా వారి తలంపులలో ఉన్న ఊహ అంతా ఏమై ఉన్నది? కాబట్టి చెడ్డదైనది. కాబట్టి ఎల్లవయ్యా చెప్పొచ్చావు. అసలు వర్షం ఎప్పుడైనా చూసామా మనం? ఆకాశం నుండి ఒక నీటి బొట్టు రాలడం చూసామా మనం ఎప్పుడైనా? కొత్త విషయాలు చెప్తున్నావు ఏంటి మాకు? ఎల్లవయ్యా చెప్పొచ్చు అని అంటే, ఆ రోజుకి ఆ మట్టుకు ఆ మాటలు ప్రకటించి నోవహు ఇంటికి వెళ్ళి వాడ పనిని మొదలెట్టుకునేవాడు. మరలా తెల్లవారి మరలా మరుసటి రోజున మరలా ప్రజల మధ్యకి వెళ్ళటం, దేవుని మాటలు చెప్పడం. ఇలాగా సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, సుమారుగా 120 సంవత్సరాలు దేవుడు చెప్పినది చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్టు ప్రకటిస్తూ ఓ పక్కన వాడను కడుతూ, ఒక పక్కన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రజలందరినీ పురుకొల్పుతున్నాడు. కానీ ఒక్కరు కూడా దేవుడి మాటను ఖాతరు చేసిన వారు లేరు. దేవుడు చెప్పినట్లు చేసినటువంటి నోవహు ఆనాటి తరములో అనేకమైనటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా దేవుని పక్షమున ఒక్కడు, ఆ ఒక్కడే చెప్పలేవరు? నోవహు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆయన చేశాడు. అందుకే అదే 6వ అధ్యాయం చివరి వచనంలో నోవహు గురించి ఇలా రాస్తున్నాడు. నోవహు ఏం చేశాడమ్మా? ఎవరో ఒక అమ్మ వచ్చిందంట. ఒక అమ్మ వచ్చి, పాస్టర్ గారండి మనం అట్ల తద్ది చేసుకోవచ్చు అంటే అని అడిగిందంట. ఏ తద్ది? అట్ల తద్ది. దేవునికి స్తోత్రం అమ్మా. అట్ల తద్ది ఎందుకు చేసుకోకూడదు? పరిశుద్ధ గ్రంథంలో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం చూడమ్మా అని అంటే, తీసనయ్య గారు ఏముంది అక్కడ? నోవహు అట్లు చేసిను అని అన్నదంట. అయ్య బాబోయ్, నిజంగా నోవహు గారు అట్ల తద్ది చేశారు అయ్య గారు, వందనాలండి. వెంటనే ఇంటికి వెళ్ళి అట్ల తద్ది చేసేసి అట్లు వేసేసి పైన ఉన్నటువంటి దశపాకం సంబంధమైన పదట్లు తెచ్చేసి మీకు తెచ్చేస్తానండి, తిరిగానంటే అలాగా మెల్లి తెచ్చే అన్నారట. వాక్యములో ఉన్నటువంటి పదార్థాలు ఇవి. నోవహు అట్ల తద్ది చేశాడా? అట్ల తద్ది ఇంకో తద్ది కాదు. నోవహు అట్లు చేసిను అనంటే మినపట్లో
బొబ్బట్లో పెసరట్లో చేయలేదు ఆయన. నోవాహు అట్లు చేసిను అనంటే ఏముంది అక్కడ? అనగా దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లు యావత్తు చేశాడు. ఆయన చెప్పిన మాటలలో ఒక్క మాటను కూడా విడిచిపెట్టక వదిలిపెట్టక చెప్పింది చెప్పినట్లు చేశాడు. నోవాహు అట్లు చేసెను అనంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. అదే ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2వ వచనంలో మనం చదివితే, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో మొదటి వచనాన్ని చదువుదాం. క్షమించండి, 2వ వచనం కాదు. యెహోవా అంటున్నటువంటి మాట. యెహోవా ఏమంటున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఏం చేశాడంట? చూచాడు. ఆకాశము నుండి భూమిని చూచాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూశాడు. ఆనాటి తరములో ఉన్నటువంటి ఆ తరములో ఉన్న ప్రజలందరినీ చూశాడు. మనుషులందరినీ ఒక్కొక్కరిగా వారిని చూస్తున్నాడు. వారి హృదయాన్ని చూస్తున్నాడు. వారి హృదయాంతరంగాలను చూస్తున్నాడు. వారి అంతరంగాలలో ఉన్నటువంటి ఊహ అంతటిని కూడా ఆయన చూస్తున్నాడు. చూచి ఆ తరములో అయ్య బాబోయ్, ఎంత దారుణంగా చెడిపోయింది ఈ భూమి. ఈ మనుషులందరినీ నా పక్షమున ఉండాలని, నాతో ఉండాలని, నన్ను గణపరిచే వారిగా ఉండాలని, మహిమపరిచే వారిగా ఉండాలని నేను నా పోలికలో నా స్వరూపములో ఈ మనుషులను చేసుకుంటే, మనుషులందరినీ చూసినప్పుడు ఏమైపోయారంట? వీళ్ళు చెడిపోయారు. నా పక్షమున ఒక్కడన్నా కనబడతాడని చూస్తూ వచ్చినప్పుడు యెహోవా ఒక్కరిని చూశాడండి. ఆ ఒక్కడే చెప్పండి ఎవరు? నోవాహు. చూసి చూడగానే నోవాహుతో చెప్తున్నటువంటి మాట, నోవాహు, ఈ తరము వారిలో నీ ఒక్కడివే ఏమై ఉన్నావు? నీ ఒక్కడివే ఏమై ఉన్నావు? నీతిమంతుడిగా ఉండటం నేను చూచితిని. ఆనాటి తరములో భూమిని చూస్తున్నప్పుడు మనుషులందరూ చెడిపోతే, చెడిపోయినటువంటి ఆలోకములో, చెడిపోయినటువంటి ఆ కాలములో ఒక్క నీతిమంతుడు దేవుని పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ తరములో నీతో ఎక్కడే వచ్చేద్ద బాబా, ఎక్కడో వాళ్ళ గురించి అంటావు, అది తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అంటావు, మేమంటావు, మనమంటావు, నువ్వంటావు, నేనంటావు. మరి అంతే కదండి. నోవాహు గారి గురించి, ఆనాటి తరంలో ఉన్న వారి గురించి చెప్పుకున్నాం. అదే సందర్భం ఈరోజు ఈ క్షణము ఇక్కడ కూర్చుని వింటున్నా, ఈ వాక్యాన్ని వింటున్నా మనందరినీ ఆయన చూస్తున్నాడు. చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడా లేదా? నన్ను చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, స్వీటీని చూస్తున్నాడు, మిమ్మల్ని అందరిని చూస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న వీళ్ళందరినీ మనందరినీ చూస్తున్నప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలి? మనందరినీ ఆయన చూస్తున్నప్పుడు సంతాపపడే స్థితిలో మన జీవితాలు ఉంటే భూమి మీద మన అంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరంటాడు భక్తుడు. మనము ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించిన ఎడల భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఏమవుతామట? దౌర్భాగ్యులమవుతామంటున్నాడు పౌలు భక్తుడు. మనము ఈ జీవిత కాలము మట్టుకే దేవుని నమ్మితే, ఈ జీవిత కాలం మట్టుకే ఆయనను విశ్వసిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరట. మీరు ఆలోచన చేయండి. ఆనాటి తరములో దేవుని పక్షమున ఒక్కడే, ఆ ఒక్కడు నోవాహు అయితే, ఈనాటి తరములో దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు నీ ఒక్కడవే, నీ ఒక్కదానివే ఆయన పక్షమున నిలబడగలుగుతున్నావా? నిలబడే స్థితిలో ఉండగలుగుతున్నామా?
నిజం. ఈ రోజున సమాజం అంతా చెడిపోయింది, లోకమంతా పాడైపోయింది. నరుని యొక్క హృదయాలలో ఉన్నటువంటి తలంపులన్నీ బహు ఘోరంగా చెడిపోయాయి. వరుసలు లేక, వాయు వరుసలు లేక, రక్త సంబంధులు లేక, బంధుత్వాలు లేక, ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు లేక, మనుషులు అనబడినటువంటి ఈ జన అరణ్యంలో బహు క్రూరమైనటువంటి జంతువులా తయారైపోయినటువంటి మానవ సమాజంలో బహు ఘోరంగా మానవుని మనస్సు చెడిపోయినటువంటి ఈ భయంకరమైనటువంటి నేటి దినాలలో నీ ఒక్కడవైనా నేనొక్కడినైనా ఆయనకు నీతిమంతుడిగా కనబడగలుగుతున్నామా? ఆనాటి దినాలలో దేవుడికున్న ఆలోచన ఏంటంటే, నా పక్షమున ఒక్కడైనా ఉంటాడా అనే ఆలోచన చేస్తూ చూశాడు ఆయన. అందుకని ఈరోజు మీకు ఒక అంశాన్ని ఇస్తున్నా. దేవుని పక్షమున ఒక్కడు, దేవుని పక్షమున ఒక్కడు. ఆనాటి తరములో ఆయన చూసినప్పుడు మనుషులందరూ కూడా ఏమైపోయారు? చెడిపోయారు. మనుషులందరూ కూడా చెడిపోయారు. కానీ ఆయన పక్షమున ఒక్కడే ఉన్నాడు. ఎవరు? నోవా. ఈ రోజున కూడా సమాజం అంతా కూడా, లోకమంతా కూడా, బైబిల్లో ఒక వాక్యం ఉంది, లోకమంతా ఎవరి యందున్నది? కానీ ఒక్కడైనా దేవుని యందుండేవాడు ఉన్నాడా? ఆ ఒక్కడివే నీవు అవ్వగలవా? ఆ ఒక్కడివే నేను అవ్వగలనా? ఎస్, మనం అవ్వాలి ఖచ్చితంగా. లోకమంతా దుష్టుని యందున్నది, దేవుని పక్షమున ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు భూమిని చూస్తున్నప్పుడు ఆ ఒక్కడివి, ఆ ఒక్కదానివి నీవు నేను అయి ఉండాలని ఈ రోజున మీతో మాట్లాడుతున్నాను. మొదటిగా ఆనాటి తరములో దేవుడు భూమిని చూస్తున్నప్పుడు ఆయన పక్షమున మనుషులు అనేకులు ఉన్నారు, కానీ ఆయన పక్షమున ఉండేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఆనాటి తరములో ఎవరు? నోవా. ఆ తరువాత కాలానికి వచ్చేస్తే రెండవ వ్యక్తిగా మీకు పరిచయం చేస్తున్నా. ఆ తర్వాత కాలానికి మనం వచ్చేస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి నుండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా, ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ఏ ప్రజలను? ఇశ్రాయేలు ప్రజలను పిలువగా, వీరు భోజనము చేసి, ఎవరు వీరు? ఇశ్రాయేలీలు భోజనము చేసి వారి దేవతలకు, ఎవరి దేవతలకు? మోయాబు స్త్రీల దేవతలకు ఏం చేశారు? నమస్కారం చేశారు. ఇలా చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు ఎవరు? నా వైపు చూడండి. ఇశ్రాయేలీల ప్రజల యొక్క దేవుడు ఎవరు? దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సర్వ సృష్టిని సృష్టించిన యెహోవా. అయితే వీరు ఎవరు? వీరు ఇశ్రాయేలీలు ఎక్కడ దిగారట? హిత్తీము లోయలో దిగారట. వీరు ఎక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మారిపోతాడా అండి? ఇప్పుడు మనము తిరుపతి వెళ్తే మన దేవుడు మారిపోతాడా? మీ దేవుడు మారిపోతాడా? అన్నవరం వెళ్తే మన దేవుడు మారిపోతాడా? పోనీ అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, పద మా దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని మీకు భోజనం పెడతాం అక్కడ కొండ మీద తీసుకెళ్ళానంటే తినేద్దామా? తినొచ్చా? తినకూడదు. అలాగే వాటికి నమస్కారము కూడా చేయకూడదు. కానీ అసలు వీళ్ళు మోయాబు స్త్రీలతో వెళ్ళి వ్యభిచారం చేయటం బహు ఘోరమైన పాపము. ఆ తర్వాత వ్యభిచారము చేసిన తర్వాత వారి విగ్రహాలకు, వారి దేవతలకు, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారి దేవతలకు అర్పించిన వాటిని తినటం బహుఘోరమైనటువంటి
పాపము. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు దేవుని పక్షమున ఉండాల్సినటువంటి ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుని పక్షమున ఉండాల్సినటువంటి ప్రజలు దేవునికి విరోధముగా నిలిచి దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ, వెళ్ళకూడనటువంటి స్త్రీలతో వెళ్ళి వ్యభిచారం చేసేస్తూ, తినకూడనటువంటి అపవిత్రమైన ఆహార పదార్థాలను తినకుండా తినేసి, ఆ నమస్కరించినటువంటి విగ్రహాలకు, నమస్కరింపకూడనటువంటి విగ్రహాలకు నమస్కారం చేసి దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇదిగో మోషే ఇశ్రాయేలు సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరితో చెప్పు, ఎవరైతే నేను చెయ్యకూడనటువంటి పాపమును చేసి నాకు విరోధముగా నిలబడ్డారో వారిని తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా నిలవబెట్టి ఉరి తీసి వారిని చంపించండి అని అనగానే మోషే పెద్దలందరికీ తెలియజేశాడు, ప్రజలారా, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి పాపము చేసి అపవిత్రమైన క్రియలను చేస్తున్నటువంటి వారిని తీసుకుని రండి, వారిని సూర్యునికి ఎదురుగా నిలబెట్టి ఉరి తీయించమని దేవాది దేవుడు సెలవిచ్చాడు. ఎందుకనంటే తమ దేవునికి నమస్కరించక, తమ దేవుని ఆరాధించక, తమ దేవుని విడిచిపెట్టి తమ చేయకూడని కార్యాలు చేసినందున ఈ శిక్షను దేవుడు వారికి విధించాడు అనగానే ప్రజలందరినీ తీసుకొచ్చి ఉరి తీస్తా ఉంటే మిగిలిన ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారట. అయ్యో, ఎక్కడి ఘోరమైనటువంటి శిక్ష ఇది, బహు ఘోరమైనటువంటి వేదన అని మిగిలిన వారందరూ ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుస్తూ ఉన్నటువంటి మనుషుల దగ్గరకు ఒక ఇశ్రాయేలీయుడు వస్తున్నాడట. ఒక్కడే రావట్లేదు, పైపిచ్చికి ఇంకొకరిని తీసుకుని తెస్తున్నాడు. చదువుదామా మాట కూడా? కనబడలేదా మీకు? 6వ వచనంలో, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునత ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు మిద్యాను స్త్రీని తోడుకుని, దా మా ఊళ్ళందరూ ఉన్నట్టు చూపిస్తాను, దా నీకు మా ఊళ్ళందరికీ పరిచయం చేస్తాను, రా నిన్ను అని ఇశ్రాయేలీలలో ఒకడు చెయ్యొచ్చండి ఆ పని. మిద్యాను స్త్రీని ఒకతని తీసుకుని వచ్చి, ఎందుకు తీసుకొచ్చాడు? ఆ తర్వాత మాట మనము చదివితే, యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి, ఏది చూశాడు? ఇశ్రాయేలీలలో ఒకడు మిద్యాను స్త్రీని తన సహోదరుల యొద్దకు తీసుకుని రావటం చూశాడు. అలా నిలబడి చూస్తున్నాడు. ఏం చేస్తాడు? అసలు వాడు తీసుకురావటంతోనే ఫినెహాసు యొక్క హృదయం రగులిపోతుంది. చెప్పండి, ఏం పేరు అతని పేరు? చెప్పండి, ఏం పేరు? ఫినెహాసు. బైబిల్లో ఎంతమంది ఉన్నారు? మాట్లాడరేటి, లెక్కెట్టండి. గుర్తొస్తలేదా? 2 ఫినెహాసులు ఉంటారు. ఈ ఫినెహాసు అహరోను మనువడును ఎలియాజరు కుమారుడు. ఇంకొక ఫినెహాసు ఉన్నారు. ఎక్కడ? ఓప్ని ఫినెహాసులు. ఎవరు కొడుకులు? ఏలీ కొడుకులు. ఆ ఫినెహాసేమో దేవునికి వ్యతిరేకంగా బ్రతికి చచ్చాడు. ఈ ఫినెహాసేమో ఎలా బ్రతికాడో తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిద్యాను స్త్రీలతో పాపం చేసి వారి విగ్రహాలకు నమస్కారం చేసి దేవునికి విరోధముగా నిలబడితే, ఇశ్రాయేలీలలో ఒకడు మిద్యాను స్త్రీని తీసుకువచ్చి ఆ మిద్యాను స్త్రీతో వ్యభిచారం చేద్దామని ఒక స్థలానికి వెళ్ళి పాపము చేద్దామని ఒకరి మీద ఒకరు పడుకుని ఉంటే, ఈ ఫినెహాసు అది చూసి సమాజంలో నుండి లేచి ఈటెను చేత పట్టుకుని ఏ పడక చోటికి? ఇశ్రాయేలీలలో ఒకడు మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు చూసారా, వారిద్దరూ పడుకుంటూ ఉన్నటువంటి ఆ చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీని మిద్యాను స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు ఏం చేశాడమ్మా? పొడిచాడు. అవ్వా, పొడిచేయాడా? ఎంత ఇదైతే మాత్రం పొడిచేస్తాడా?
ఫినెహాసు కాబట్టి పొడుచు వదిలేశాడు. దేవుడు అనుకోండి, నామరూపాలు కూడా కనబడవు. నేను చెప్తున్నా, ఇశ్రాయేలీలంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని పక్షమున నిలబడేవాడు ఒక్కడు కావాలి అని చూస్తున్నప్పుడు, ఈ సమయంలో ఈ సందర్భములో దేవుని పక్షమున ఉన్నటువంటి వాడు ఒక్కడే. ఆ ఒక్కడు ఫినెహాసు. ఎందుకు అయ్యాడో తెలుసా? చూద్దాం ఆ మాట కూడా. 11వ వచనం, వారి మధ్యను, ఇశ్రాయేలీల మధ్యను నేను వార్వలేని దానిని తాను అంటే ఎవరు? ఫినెహాసు కూడా వార్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను వార్వలేకయుండి ఇశ్రాయేలీలను నేనేమో వదిలేసాను, కానీ అసలు ఆ పని చూస్తున్నప్పుడు నేను ఓర్చుకోలేకపోయాను. అయ్యో అయ్యో అయ్యో, ఈ ఇశ్రాయేలీయుడు దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, వీడేమో ఒక స్త్రీని ఎత్తుకుని వచ్చేస్తున్నాడు పాపం చేసేయడానికి. అయ్య బాబోయ్, ఈ కార్యాన్ని నేను చూడలేకపోతున్నాను, అది చూసి నేను ఓర్వలేకపోతున్నాను అని దేవుడు ఏం చేయలేకపోతే, రోషము కలిగిన దేవుని పక్షమున నిలబడినటువంటి ఫినెహాసు, ఇశ్రాయేలీలో ఇలాంటి కార్యము జరగటం అనేది ఏమైనా బాగుందా? మన దేవుడు పరిశుద్ధుడైతే, మన దేవుడు అతి రోషము కలిగిన వాడైతే ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తుంటే దేవుడే దానిని చూసి వార్వలేని స్థితిలో ఉంటే, అదే మనస్సును కలిగినటువంటి వాడు ఇక్కడ ఉన్న ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు, నేను వార్వలేని దానిని ఫినెహాసు కూడా వార్వలేకపోయాడు. నేను వార్వలేక ఏమీ చేయలేదు, కానీ ఫినెహాసు మాత్రం వదిలిపెట్టలా. ఏం చేశాడో తెలుసా? వారికి చేయాల్సిన పనే చేశాడు, వారికి జరగాల్సిన పనే చేశాడు. ఏంటి జరగాల్సింది? అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము వచ్చిందా లేదా? అందులో ఇంకేమైనా అన్యాయం జరిగిందా? అన్యాయం ఏమో జరగల. పాపము వలన వచ్చు జీతము మరణమే, మరణానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడున్న సమాజం అంతా కూడా ఏ సమాజం? ఇశ్రాయేలీల సమాజం. ఇశ్రాయేలీల సమాజంలో యెహోవా పక్షమున ఒక్కడైనా ఉన్నాడా అని చూస్తున్నప్పుడు ఎవ్వరూ లేకపోతే దేవుడు చూసి 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 వార్వలేకపోయినటువంటి స్థితిలోనికి వచ్చేస్తే, దేవుడు కలిగిన మనస్సునే కలిగిన ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడే ఫినెహాసు. చెప్పండి ఈ పేరు. ఏం పేరు అది? ఫినెహాసు, దేవుని పక్షమున. ఈ రోజున నీవు కూడా నీ కళ్ళ ముందు భయంకరమైనటువంటి పాపములు జరుగుతున్నప్పుడు, మనుషులందరూ కూడా, సమాజం అంతా కూడా లోకస్తుల వలె ఉంటున్నప్పుడు, ఆయన పక్షమున ఫినెహాసు వలె దేవుడు వార్వలేని దానిని నీవు నేను కూడా వార్వలేని స్థితిలో ఉండగలిగామా? ఆ ఒక్కదానివి నీవు నేను అవ్వగలిగామా? అవ్వగలగాలి. ఈ రోజున పాపాన్ని చూసి మనము వార్వలేని స్థితిలో ఉండాలి. మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే, ఎవరైనా కారు కొనుక్కుంటే వార్వలేము, ఎవరైనా ఫ్రిడ్జ్ కొనుక్కుంటే వార్వలేం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వార్వలేం, ఎవరైనా నెక్లెస్ పెట్టుకుంటే వార్వలేం, ఎవరైనా ఏదైనా చేసుకుంటే వార్వలేం. కానీ మనం ఏ విషయాల్లో వార్వలేని స్థితిలో ఉండాలి తెలుసా? ఎవడైనా పాపం చేస్తుంటే మనము వార్వలేని స్థితిలో ఉండాలి. వాని పాపమును బట్టి కన్నీళ్ళు కార్చైనా సరే, మన జీవితం ముగిసిపోయినా సరే, వాడి రక్షణార్థమై కన్నీటి ప్రార్థన చేసే ఫినెహాసు లాంటి తెగింపు కలిగినటువంటి జీవితం, అలాంటి ఒక్కడు దేవుని పక్షమున కావాలి. అలాంటి ఒక్కడు దేవుని పక్షమున కావాలి. ఈ రోజున ఆ ఒక్కడు మనమై ఉండగలిగామా? అలాగా ఉండాలి. ఇంకొక ఒక్కడు ఎవరో చూసి ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం
17 నుండి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని యుద్ధములో ఉన్నటువంటి నీ సహోదరుల యొద్దకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపించాడు. మీకు తెలుసు కదా ఈ సందర్భం. దావీదు గొర్రెలు మేపుకుంటూ ఉంటే దావీదు అన్నలు ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటే వీళ్ళ నాన్న జున్నుగడ్డలు, ఆ తర్వాత రొట్టెలు, పేలాలు ఇవన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట. దావీదు లరా, ఇగో ఈ రొట్టెలు, ఈ పేలాలో, ఈ మరమరాలో ఇవన్నీ పట్టుకెళ్ళి అన్నియులకి. ఈ జున్నుగడ్డలు మాత్రం ఎవరికి? సహస్రాధిపతి, 1000 మందికి అధిపతి అనమాట. అన్నీ వాళ్ళ సార్ ఉంటారు కదా, ఆ సార్ గారికి ఈ జున్నుగడ్డలు అట్టుకెళ్ళి ఇచ్చేసి వారి క్షేమం తెలుసుకోవడం కోసం వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒక ఆనవాళ్ళు తీసుకుని రారా అని దావీదు గారికి చెప్పి పంపిస్తే, అలాగే డాడీ అని బయలుదేరితే అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక పక్కన ఇశ్రాయేలీలు, మరో పక్కన ఫిలిస్తీయులు. ఇశ్రాయేలీలు, ఫిలిస్తీయులు యుద్ధానికి రెడీ అవుతున్నారు అన్నమాట. 20వ వచనంలో, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి, వారును వీరును ఎవరు? ఇశ్రాయేలీలను ఫిలిస్తీయులను పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు ఇటు నుంచి వీళ్ళు జయం 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 జయహో జయం అనుకుంటే వీళ్ళు, అటు నుంచి ఫిలిస్తీన్లు జయం 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 జయహో జయం అంటూ అటు నుంచి వాళ్ళు పంక్తులుగా సాగుతూ వస్తున్నారు. అలాంటి పరిస్థితులలో వారు కొంత దూరానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఒక పర్వతం మీద ఆగారు, ఫిలిస్తీన్లందరూ ఒక పర్వతం మీద ఆగారు అనమాట. వీరిద్దరికి మధ్యలో ఒక లోయ ఉంది. ఏ లోయ చెప్పండి? ఏ లోయ? ఏలా లోయ. ఆ లోయ ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు, యుద్ధం బాగా చేద్దాం, మనం ఎలాగైనా ఓడిద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఫిలిస్తీన్లలో ఒకడైనటువంటి ఎవరతను? గొలియాదు. మీరు అందరూ ఎందుకులే, నేను వెళ్తాను, మా అందరం చచ్చిపోవడం ఎందుకు, నన్ను చంపివాడు ఎవరు లేడు అక్కడ, నేను వెళ్ళి వాడిని ఈజీగా పడగొట్టేస్తాను, కాబట్టి ఆ రాజ్యమంతా మందైపోతుంది అనుకుని ఫిలిస్తీన్లలో ఒకడైనటువంటి గొలియాదు ముందుకొచ్చి ఏమని మాట్లాడుతున్నాడనంటే, ఇశ్రాయేలీలైనటువంటి మీలో ఒక్కడు కూడా దమ్మున్నోళ్ళు లేడా? మీలో ఎవరికైనా దమ్ముంటే రండి, నాతో యుద్ధం చేయండి, నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి నన్ను చంపి పడగొట్టండి. నేను చచ్చిపోతే ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దాసులైపోతారు. లేదా నేను గనక మీలో ఒకడు వస్తాడు కదా, ఆ ఒక్కడిని చంపితే ఇశ్రాయేలీలైన మీరందరూ కూడా ఫిలిస్తీన్ల పక్షం దాసులైపోతారు. రండి ఎవడైనా అని అంటే, రే ఇదేదో భలే ఉందరు, ఈ ఛాన్సా, ఒక్కడే వచ్చాడు, ఎంతరా మనకి ఈజీ కదా, పదండ్రా బయలుదేరదామని ఇశ్రాయేలీలో ఆ ఒక్కడైనటువంటి గొలియాదును చూస్తే జయం 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 అనుకుంటే వీళ్ళు ఎదరికెళ్తూ ఉంటే అడు దూరం నుంచి చూస్తే చిన్నగా ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి కొలిదే పెద్దగా కనబడుతున్నాడు. ఇదేదో తేడాగా ఉందేంటి, చాలా చాలా పెద్దగా కనబడుతున్నాడు ఏంటి, మన వల్ల కాదేమో అని ఒక్కొక్కరు సైడ్ అయిపోతున్నారు.
ఒక్కొక్కరు సైడ్ అయిపోతుంటే ముందున్న వాళ్ళు మన వెనకాల చాలా మంది ఉన్నారు కదా, వెళ్ళిపోదాం పద జయం 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 అని అనుకుంటూ వెళ్ళిపోతుంటే ఎదురు నించునోడు సామాన్యుడిగా కనబడట్లేదు. వీళ్ళకి సడన్గా ఆగిపోయి ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి, ఎప్పుడో తెలుసా, ఫస్ట్ ఇలా కొట్టేద్దామని వచ్చేస్తారు. వీళ్ళు కొట్టేద్దామని, ఒక్కడే కదా వేసేద్దామని వచ్చేస్తుంటే దగ్గరికి వచ్చి కొలితే ఆ మనుష్యుని చూసి, అయ్యో బాబు రే, మన వల్ల కాదురా బాబా, పదండి జాయిగా సైలెంట్గా సైడ్ అయిపోదాం, పదండ్రా బాబు. ఏమైపోయారమ్మా? పారిపోయారట. ఆ మనుషుని చూసి పారిపోయారు. ఎవరు పారిపోయింది? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల దేవుడెవరు? దేవుడైన యెహోవా. ఆయన పక్షమున ఒక్కడు నిలబడితే చాలు, వాడిని కొట్టేద్దామని కొట్టనాడేమో ఆయన. అంతమంది యుద్ధ సైన్యము కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు అనుకుంటున్నాడు, ఒక్కడు నిలబడితే చాలు కొట్టేద్దాం అనుకుంటుంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఎదరకొచ్చి ఆ మనుషుని చూసినప్పుడు వాడు బహుభయంకరుడిగా కనబడ్డారు. వెంటనే కత్తులు కటారాలు టపేలమని పాడేసి ఏం చేశారు? పరుగు మొదలెట్టారనమాట. పరుగు మొదలెట్టి ఓ మూలన అక్కడ కూర్చుని ఆ మాట ఈ మాట నేను అంటూ ఉంటాను కదా, పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఈ లోపు దావీదు వచ్చాడు అనమాట. బాలుడు వచ్చాడు. ఏంటి అన్న, ఏంటి ఏమైంది ఏంటనంటే, ఏం లేదురా, ఏమి ఇచ్చాడు నాన్న, తినేస్తున్నాం అయిపోయింది అడుగుతున్నాడు. ఇంతలో ఎవడో ఒకడు అంటున్నాడు, ఆడిని అక్కడ నిలబడిన గొలియాతుని ఎవడైనా చంపితే వాడికి ఇట్లు చేస్తాడట రాజు అని చెప్పినప్పుడు ఆ మాట ఆ నోట దావీదు చెవిన పడింది. దావీదు చెవిన పడగానే దావీదు కూడా దేవుడు కలిగినటువంటి మనస్సును కలిగిన వాడే. ఎలాంటి రోషన్ అయితే మన దావీదు దేవుడు కలిగి ఉన్నాడో అలాంటి రోషణ కలిగి ఉన్నాడు. అప్పుడు దావీదు, చిచ్చి, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు యాపాటి వాడు అంటే రోషము కలిగిన వాడిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. చదువుదాం ఆ మాట. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకై ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు. ఆఫ్టర్ ఆల్ హీస్ ఈక్వల్ టు డాగ్. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి యాపాటివాడు వీడు అని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని యుద్ధానికి వచ్చేస్తున్నాడు. యుద్ధానికి వస్తూ నదిలో 5 రాళ్ళు తీసుకున్నాడు. తీసుకుని జేబులో పెట్టుకుని వడిసెలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఏమని వెళ్తున్నాడు తెలుసా? 44వ వచనం చదువుదాం. 40 నుంచి చదువుదాం. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఢాలు మోయవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడనై ఉన్నాడు చూచి తృణీకరించాడు. ఈ బొడ్డడు ఏం చేస్తాడు మనల్ని అని అతన్ని దావీదును తృణీకరిస్తే ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వస్తున్నావే, నేను నీకు కుక్కనా అని దావీదుతో చెప్పినప్పుడు తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని దావీదుతో అనగా, దావీదు నీవు కత్తి ఈటె అయితే 46 నుంచి చదువుదాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేభరమును ఆకాశ పక్షులకును భూమృగములకును వేతునని. ఈ డైలాగ్ ఎవరు చెప్పాడు? ఇంతకుముందు గొలియాతు చెప్పాడు. అదే డైలాగ్ వాడికి కొట్టాడనమాట. దావీదు దేవుని పక్షమున నిలబడ్డాడు.
ఇశ్రాయేలీల సైన్యము ఉన్నప్పటికీ కూడా ఆ సైన్యంలో ఒక్కడు కూడా దేవుని పక్షమున నిలబడేవాడు లేడు. ఈ ఇశ్రాయేలీల సైన్యము ఎదుట నుండి గొల్యాతును చూస్తున్నారు కానీ తమ వెనకాల ఉన్న దేవుణ్ణి చూడట్లా. అదే బాధ. ఈ రోజున మనము కూడా మన ముందున్న సమస్యను చూస్తున్నాం కానీ మన వెనుక వెన్ను తట్టి నడిపించే దేవుణ్ణి చూడట్లా. అందుకనే దేవుని పక్షమున ఒక్కడు నిలబడితే చాలు గొల్యాతుని పడగొట్టడానికి దేవుడు ప్లాన్ చేశాడు. దేవునికి స్తోత్రం. పడగొట్టాడా లేదా చూద్దామా. చివరిగా 50వ వచనంలో, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి దేవునికి స్తోత్రం. ఇంతకీ బలాఢ్యుడు ఎవరు? గొలియాతా దావీదా? శరీర సంబంధమైన కండ్లతో చూస్తే గొలియాతే బలవంతుడు. ఆత్మ సంబంధమైన నేత్రములతో చూస్తే గొల్యాతు కంటే బలవంతుడైన దావీదు. ఎందుకో తెలుసా? దావీదుకున్న ఏకైక బలం తన దేవుడైన యెహోవా. ఇంకోటి ఏంటో తెలుసా? దావీదు తన నైపుణ్యం మీద నమ్మకం ఉంచుకోలా, దావీదు తనకు కలిగిన టాలెంట్ మీద నమ్మకం ఉంచుకోలా, తన పక్షమున ఉన్న దేవుడి మీద నమ్మకం ఉంచాడు. యుద్ధము యెహోవాదే, ఈ దినమున నిన్ను నిశ్చయముగా నేను చంపి ఆకాశ పక్షులకు భూమృగములకు ఆహారముగా పంచిపెట్టేస్తా గొల్యాత్ అని చెప్పగలిగి విజయోత్సాహముతో వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి దావీదు ఒక్కడే దేవుని పక్షమున ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు ఏలియా. 450 మంది ప్రవక్తలు బయలుపక్షమున ఉంటే దేవుని పక్షమున ఇశ్రాయేలీలు అనేకులు ఉన్నప్పటికీ కూడా ఒక్కడు కూడా నిలబడలా. కానీ ఎవరైనా ఉన్నారని చూస్తున్నప్పుడు ఏలియా దేవుని పక్షమున నిలబడి ఆకాశము నుండి ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఆ ఆవు యొక్క కళేబరమును కాల్చివేసినటువంటి గొప్పవాడు ఏలియా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చెడిపోయిన ఈ సమాజంలో దేవుని పక్షమున ఒక్కడైనా ఉండగలడా అని దేవుడు చూస్తున్నప్పుడు ఆనాటి తరములో నోవాహు దేవుని పక్షమున ఉన్నాడు. ఆ తర్వాత తరంలో ఫినెహాసు దేవుని పక్షమున ఉన్నాడు. ఆ తర్వాత తరంలో దావీదు దేవుని పక్షమున ఉన్నాడు. ఆ తర్వాత తరంలో ఏలియా దేవుని పక్షమున ఉన్నాడు. ఆ తర్వాత తరములో మనలో ఒక్కడైనా, ఈ లోకమంతా చెడిపోతున్నప్పుడు, లోకమంతా దుష్టుని యందు ఉంటే, లోకములో ఉన్న మనము ఒక్కరమైన ఆయన పక్షమున ఉండగలిగామా? ఉండగలుగుతున్నామా? ఉన్నామా? లేమా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి మనము ఎవరి పక్షమున ఉండాలి? దేవుని పక్షమున ఉంటే. మీరు చూశారు కదా, నోవాహు దేవుని పక్షమున ఉంటే తన ఇంటిని రక్షించుకున్నాడు. ఫినెహాసు దేవుని పక్షమున ఉండటం వలన దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకున్నాడు. దావీదు దేవుని పక్షమున ఉండటం వలన తన శత్రువును చంపాడు. ఏలియా దేవుని పక్షమున ఉండటం వలన దేవుని యొక్క గొప్ప శక్తిని చూపించగలిగాడు. నీవు కూడా దేవుని పక్షమున ఉండగలిగితే దేవునికి మహిమకరమైన జీవితాలు మన ద్వారా. చాలామంది ఉన్నారు సంఘంలో, కానీ సంఘంలో కొంతమంది ప్రత్యేకంగా కనబడతారు కదా. ఎవరో ఎందుకు గొప్పకు కాదనుకోండి, నేను సాధారణంగా వచ్చి వెళ్ళిపోతున్నానని అనుకోండి, ఏమైనా ప్రత్యేకత ఉంటుందా నాలో? మీలో చిన్నవాడైనప్పటికీ, వయస్సులో, అనుభవంలో, ప్రతి విషయంలో చిన్నవాడిగా ఉన్నప్పటికీ దేవుని పక్షమున ఉంటే వారికి ఉన్నటువంటి గౌరవం చాలా గొప్పది. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. చిన్నవాడినైనా నన్ను గౌరవించే పెద్దవారు ఉన్నారు అని అంటే అది కేవలము నేను దేవుని పక్షమున ఉండటాన్ని బట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చిన్నవారే కావచ్చు, కానీ దేవుని పక్షమున మీరు ఉండగలిగితే మీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా గొప్ప కార్యాలను చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రములనైనా. మీ వాక్యం విన్నాం తండ్రి. అవునయ్యా, లోకమంతా దుష్టుని అందున్నది,
మీ పక్షమున ఒక్కరైనా ఉంటారేమో అని. మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు మా మధ్య నుంచారు ఈ రాత్రి. మేమందరము కూడా మరొకసారి ఆలోచన చేసుకోవడానికి కృప చూపించండి నాయన. మీ సహాయం చేయండి. చెడిపోయిన ఈ లోకములో మీ పక్షమున నేనున్నాను తండ్రి, నేను నిలబడతానయ్యా అని ఒక తీర్మానము చేసుకునేటువంటి వారిగా, ఒక నిర్ణయం తీసుకునే వారిగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నాన్నగారికి ఇస్తున్నాను సార్. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు నాయనా.